ఇండియన్ ఆర్మీలో అత్యంత కీలకమైన 2 ఉన్నత పదవులకు కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారులను ఎంపిక చేసింది. దేశ రక్షణ దళాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణిని ప్రభుత్వం నియమించింది. మరోవైపు ఇండియన్ నేవీ తదుపరి చీఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ పదవుల్లో ఉన్న జనరల్ అనిల్ చౌహాన్ మే 30న, అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఇద్దరు సీనియర్ అధికారుల నియామకంతో సరిహద్దుల్లో వ్యూహాత్మక బలం మరింత పెరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. నూతన సీడీఎస్గా బాధ్యతలు చేపట్టనున్న రాజా సుబ్రమణికి రక్షణ రంగంలో 35 ఏళ్లకు పైగా అపారమైన అనుభవం ఉంది. గర్హవాల్ రైఫిల్స్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆర్మీ వైస్ చీఫ్గా, సెంట్రల్ కమాండ్ చీఫ్గా కీలక ఆపరేషన్లను పర్యవేక్షించారు. లండన్లోని కింగ్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ రక్షణ దౌత్యంలోనూ ఆరితేరిన వారు సుబ్రమణి. ముఖ్యంగా సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి 3 దళాల ఆధునీకరణ, సమన్వయంలో ఆయన పాత్ర అత్యంత కీలకం కానుంది. ఆయన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పరమ విశిష్ట సేవా పథకం సహా పలు మెడల్స్ వరించాయి. ఇక నౌకాదళం వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సముద్ర యుద్ధ తంత్రాల్లో దిట్ట. 1987లో నేవీలో చేరిన ఈయన దేశ గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకకు కమాండర్గా పనిచేశారు. నేవీలో భద్రతా ప్రమాణాలను పెంచడానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాదళాన్ని టెక్నాలజీ పరంగా సిద్ధం చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులైన ఈ ఇద్దరు యోధులు మే నెలాఖరున తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మార్పులతో భారత సాయుధ దళాలు మరింత పటిష్టం కావడం ఖాయంగా కనిపిస్తోంది.